దావీదు చాలా చక్కగా 35 కీర్తనలో మనం ఇంతవరకు విన్నాం. ఎస్, కీర్తన గ్రంథంలో మనం ఇంతవరకు విన్నాం. ఏం విన్నామంటే దేవుని సహాయం కోరుకుంటున్నాడు. ఆయన ఏమన్నా కోరుకుంటున్నాడు? ఒక మాట చదువుదామా? కీర్తన గ్రంథం 30 మొదటి వచనంలో, కీర్తన గ్రంథం 30 చదువుతున్నాం కదా. మొదటి వచనం, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి అభివృద్ధిపరిచినవు అన్నమాట. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నా, నేను నీ దగ్గర నిన్ను బ్రతిమలాడుచున్నా, నీకు నమస్కారం చేస్తున్నాను అని భక్తున్న దావీదు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అని మాట్లాడుతూ శత్రువులు ఏదైతే పన్నాగం చేస్తున్నారో అవన్నీ కూడా వారి మీద కష్టపడి దేవుడు చేస్తారు. వ్యాప్జయం అనగా కొట్లాట, వ్యాప్జయం ఆడుట. వ్యాప్జయాలు చాలామంది చేస్తూ ఉంటారు. వ్యాప్జయం ఎట్లుండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. కొట్లాటలో కూడా పరిశుద్ధత ఉండాలి కదా. మారుతున్న సమాజంలో, మారుతున్నటువంటి సమాజంలో మన మార్పులు రావాలి. ఏం రావాలి? సమాజంలో మార్పు, మన కొట్లాడలో ఒక పరిశుద్ధత ఉండాలి. ఆ లోకరీతి మనం కొట్లాడకూడదు. అందుకే దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తాడు, కొట్లాడతాడు. మనం కాదు కొట్లాడేది. అందుకే ఇక్కడ భక్తుడు విశ్వసనీయతని ప్రకటిస్తున్నాడు. విశ్వాసం ద్వారా దేవుని అడుగుతా ఉన్నాడు. ఇంకేమన్నాడు? యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా వాగ్దానము నుండి పాతాళములో నుండి నా ప్రాణములు లేవనెత్తివి. అనగా ఎక్కడైతే నువ్వు పాతాళములో, నేను చనిపోయే పరిస్థితిలో, నేను మరి అపజయ పరిస్థితిలో, ఓటమి పరిస్థితిలో, ప్రతి విషయంలో మీరు నాకు తోడై ఉంటివని దేవుణ్ణి ప్రతిమాలుతూ ఉన్నాడు. ఓటమి అనేది నాకు లేకుండా చేసగల దేవుడు మనకున్నాడని మరి దావీదు కూడా తన విశ్వసనీయతను జ్ఞాపకం చేస్తాను. ఒక సన్నివేశం మనం చూడగలము. ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తున్న మిస్తేర్ కాలంలో ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే అహష్వేరోషు యొక్క దినములలో జరిగిన చర్యలను చూసినట్టయితే మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఎస్తేరు మరి మొర్దెకై పినతండ్రి. ఎస్తేరుకు మొర్దెకై పినతండ్రి పెంచుకున్నాడు ఎస్తేరు గారిని. అయితే అటువంటి సమయాలలో అప్పుడు ఆ దేశంలో అహష్వేరోషు రాజు ఏం చేశారంటే, అహష్వేరోషు రాజు ఆ పరిపాలనలో గమనించిన దేశంలో నుండి మరి గెలుచుకొచ్చిన తర్వాత పట్టణానికి తీసుకెళ్లారు. యూదులున్నప్పుడు తీసుకెళ్లారు, దాసత్వం తీసుకెళ్ళిన తర్వాత సంఘటన ఏం జరిగిందంటే, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 120 ఏండ్లు అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ పరిపాలన చేయుచున్నగా. షూషాను కోట దేశం పేరు, అక్కడ పరిపాలన షూషాను కోట. ఈ షూషాను కోటలో రాజ పరిపాలన చేసిన సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు ఏలినప్పుడు మరి ఒక సంఘటన ఏంటంటే, ఆయనకున్న ఆస్తులు అంతాస్తులు ఏమంటి రోజున చాలామంది మేధావులు, రాజకీయ నాయకులు ఏం చూసుకుంటున్నారండి? ఏం చూసుకుంటున్నారు? పరిపాలన కాదు చూసుకునేది. ఏం చూసుకుంటున్నారు ఈరోజు? ఆస్తులు, అంతస్తులు, బల్గము, బంధుత్వం బల్గమును ఈ రోజులో, ఆ రోజులో ఇప్పుడు ఇలా చూపెట్టాలని ఆయన అనుకున్నాడు. ఎవరు? అహష్వేరోషు రాజు తన దేశం పరిపాలన చేస్తున్నప్పుడు కొన్ని నెలలు కూడా అదంత ఆస్తి కూడా ప్రజలకు చూపెట్టాలనుకున్నాడు. ఈరోజు కూడా మా సంపద ఇన్ని కోట్లు. అరే పేదల కొద్ది హక్కున అలమటించిపోతున్నారు, ఆకలికి అలమటించిపోతున్నారు, దిక్కులేక ప్రాణాలు పోతుంటే ప్రజలకి ఏం పట్టినట్టుగా, పరిపాలకులు ఏం పట్టినట్టుగా ఏం చేస్తున్నారు? ఈ రోజున దేశంను పరిపాలించడం కాదు కానీ ఆస్తులు కూడబెట్టుకోవడమే మనకు దేహం అనుకుంటున్నారు. ఆ రోజు అహష్వేరోషు కూడా ఏం చేస్తున్నారు అంటే గమనించుదాం. ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. పారసిక దేశం యొక్క మధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను గనులను సమస్తాధిపతులను అతని సన్నిధిని ఉండగా అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాత్యాస్యములను, ఘనతలను అనేక 180 దినములు కనుపరి. 180 దినముల వరకు, అంటే ఎన్ని నెలలు? 3 నెలల తర్వాత దరిదాపు ఎంత? 4 నెలలు
దాకా చూపించుకుంటూ వచ్చాడు. నా ధనము, నా ఐశ్వర్యం, నా భూములు, నా జాగలు, ఇగో నా ఆస్తి, నా అంతస్తులు, నా బిల్డింగులు, ఇవన్నీ కూడా ఎన్ని కొన్ని రోజులు పట్టిందట, కొన్ని నెలలు పట్టింది చూపించడానికి, కొన్ని నెలలు పట్టిందట. ఆ మంత్రులందరికీ, ఆ సంస్థాన అధిపతులందరినీ తీసుకొచ్చి తన ఆస్తిపాస్తులు లెక్కించడానికి ఇన్ని దినాలు పట్టిందట. ఇది ఇలా ఉన్న తర్వాత తరుణంలో ఏం జరిగిందంటే, ఒక సంఘటన, ఈ అధిపతులు, సంస్థాధిపతులు మరి ఈరోజు పార్లమెంట్లో చాలామంది మంత్రులందరూ ఉంటారు, ప్రతిపక్షాలు ఉంటాయి, మరి అలా అన్ని రకరకాల అందరూ కూడా ఉంటారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగనే అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అంతా ఉంటారు. అలాగే ఆ రోజు కూడా అందరూ అక్కడ 110 అధిపతులు అందరూ ఉన్న సమయాల్లో అన్నీ చూపించాడు. కానీ ఇంకెవరు చూపెట్టేప్పుడు తన యొక్క కుటుంబాన్ని పరిచయం చేయాలి కదండి. కుటుంబాన్ని పరిచయం చేయాలి. కుటుంబాన్ని పరిచయం చేయాలంటే తన యొక్క సతీమణి పేరు వాస్తి. ఆ వాస్తిని రమ్మని ఆహ్వానం పెట్టాడు. ఆహ్వానం పెడితే ఆమె ఏమంది, నేను రాను పోండి. ఆమె ఏమైంది, నేను రాను పోంది. అప్పుడు అక్కడున్న అధిపతులు, మంత్రులు, సమస్తాధిపతులు అందరూ కూడా ఏమనుకున్నారంటే, అయ్యా ఈరోజు నీ భార్య నీ మాట వినలేదు, ఈ రోజు నుంచి మా భార్యలు మా మాట వినరు. ఇప్పుడు ఏం చేయాలి, ఈ వాస్తిని వదిలిపెట్టాలి. వాస్తిని వదిలిపెట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అని ఒక్కడ ఉన్నప్పుడు అతనికి ఒక భార్య కొరకు వెతుకుతూ వచ్చారు. వెతుకున్న సందర్భంలో ఈ మొర్దెకాయి పెంపుడు బిడ్డ ఉంది ఎస్తేరు గారు. అంతకుముందు అనేక ప్రదేశాలు తిరిగి అనేకులను కూడా అక్కడ సెండు అక్కడ ఉన్నటువంటి నపుంసకుడు ఏగే అతడు ఏం చేశాడంటే వస్త్రధారణ చేస్తూ రాజు దగ్గర పంపినప్పుడు ఎవరైతే రాజు ఆ బంగారు అక్కడ ఉన్నటువంటి తన చేతుల్లో దండం చాపుతారో వారు మాట్లాడడానికి అవకాశం ఇష్టపడ్డట్టుగా. అయితే అప్పుడు ఎవరు కూడా అతనికి ఇష్టపడలేదు, ఎవరు కూడా నచ్చలేదు. ఆ రకరకాల వస్త్రధారణ పంపించారు, నగలేశారు, బంగారు నగలేశారు. ఏమండి, బంగారు నగలు ఎంత చేసుకుంటారు? అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. అందం కొరకు అన్నీ ధరించుకుంటున్నారు. బంగారం మీద బంగారం, చైన్ మీద చైన్లు, డబుల్ చైన్లు, డబుల్ గొలుసులు, డబుల్ ఉంగరాలు, ఓరి బాబు అన్ని పెట్టుకుని వదిలిసినా ఎవరికి ఆయన నచ్చలేడు. ఎవరిని కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు, అందరిని రిజెక్ట్ చేసేసాడు. ఎవరిని కూడా అతడు నచ్చలేడు. చివరిగా ఒక రోజున ఒక ఆలోచన సెండుడికి ఉన్నటువంటి హేగే అనతడికి ఈ వస్త్ర ధారణ చేసి పంపించే నపుంసకుడికి ఏం చేశారంటే, అతడు ఎస్తేరు గారిని ఇంట్లో జైన్ చేశాడు. ఎవరు? మొర్దెకాయి, తన పిన్న తండ్రి ఆయన మొర్దెకాయి గారు. ఆ దేశం నుంచి వీరు పట్టుబడి వచ్చారు కనుక, ఈ నగరంలో ఉన్నారు కనుక ఈయన సెలెక్ట్ చేయడానికి ఈమెను పంపించాడు తన పిన్న తండ్రి, సెలెక్ట్ అయితేమని. అయితే అన్ని వస్త్రాలు అయిపోయినాయి. ఒక రోజున ఏం చేశాడంటే, ఈయన ఉన్నపాటున ఉన్న చోటనే ఒక తెల్లని వస్త్రాలు ఇచ్చి, ఏం బంగారు నగలు ఏం లేవు, ఉన్నపాటునే మరి ఆమె సౌందర్యాన్ని అలా చూసినప్పుడు రాజదండ చాపాడు. కమాన్ ఓపెన్ మాట్లాడండి, కర్ర చాపాడు, దండం చాపాడు. దండం చాపగానే ఆ దండం చూసిన తర్వాత ఆమె ఇష్టమైందని ఏర్పాటు, ఎస్తేరు ఇష్టమైంది. అయితే ఇప్పుడు ఒక సంధి దొరికింది మొర్దెకాయికి. మా ప్రజలను రక్షించడానికి, మా జనాంగాన్ని రక్షించడానికి, మా జాతిని రక్షించడానికి మరి మా ఎస్తేరు గారిని దేవుడు ఏం చేశాడు, రాణిగా నియమించుకున్నాడని ఒక ఆలోచన మొర్దెకాయి గారికి వచ్చింది. అయితే ఆ రోజుల్లో ఏం జరుగుతుందంటే, అక్కడ ఎవరు కూడా రాజవీధుల్లో భిక్షగలు కానీ, చింపిరి గుడ్డల వారు కానీ, దిక్కుల వారు కూడా రాజవీధుల్లో తిరగకూడదు. ఈమె ఎక్కడ ఎక్కింది? ఇప్పుడు రాజభవనంలో ఉందండి. రాజభవనంలో ఉన్నది. ఇప్పుడు నేను చదవమని చెప్తలే, నేనండి. రాజభవనం ఉన్నది. ఈ రాజభవనంలో ఏం చెప్తుంది? బావి ఉంది. అక్కడ రాజభవనం చూసినప్పుడు పినతండ్రి అంటే మొర్దెకాయి చింపిరి గుడ్డలతోని అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. కనిపించగానే ఏం చేసిందంటే, వెంటనే ఆ పని మనిషితోని వస్త్రాలు, భోజనం పంపించింది. ఎక్కడ? రాజభవనం నుంచి పంపించగానే ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన దాన్ని తీసుకోలేడు. అప్పుడు రాణితో మాట్లాడుతుంది కింద నుంచి పైకి, చూడమ్మా రాణి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి తెలుసా? నీ ప్రజలను రక్షించడానికి, ఆదరించడానికి ఇక్కడ దేవుడు నిన్ను పంపించాడు. నువ్వు రాజభవన్లో ఉన్నావు ఈ రోజున అంటుంటే ఏమన్నదంటే, అలా చూస్తున్నప్పుడు, చూడమ్మా, నువ్వు కాపాడిని రక్షించినా రక్షించకపోయినా, నువ్వు సహాయం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ యూదులకు వేరొక దిక్కు నుంచి సహాయం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున చూస్తుంటే క్రైస్తవ జనాంగాన్ని, క్రైస్తవ ప్రజలకు కూడా లోకం ఎంత పరిపాలన చేస్తూ అర్థం చేసుకోవాలి. అర్థమైందా? మీరు సహాయం చేసినా చేయకపోయినా యూదులకు ఇంకో దిక్కు నుంచి సహాయం వస్తుందని మొర్దెకాయి నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ నిరీక్షణ కలిగి ఉన్నాడు మొర్దెకాయి ఏం చేస్తుందో, వెంటనే ఆమె యొక్క మనసు మారిపోయేమన్నదంటే, నాన్న తండ్రి గారు 3 రోజులు మీరు ఉపవాసము చేయండి,
నేనున్న పనికత్తులతో చేస్తా, నేను సత్యదను అని ఒక మాట మాట్లాడుతుంది. సత్యదను. కానీ మీరు నా కోసము ప్రార్థన చేయండి. 3 రోజులు రాజుతో నేను మాట్లాడాలి. రాజు దగ్గరికి వెళ్ళడానికి అనుమతి తీసుకోవాలి. రాజు ఎలా ఉంటారో ఇంక తెలియదు. నేను 4 రోజులు అయింది వచ్చి, కానీ ఆయన గురించి నాకేం తెలియదు. నేను ఆయన గురించి నా గురించి ఆయనకేమీ తెలియదు. అయితే నేను ఒక 4 రోజులు, మీరు 3 రోజులు అయింది ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి ఆమె ఏకంగా ప్రార్థన కోరుకుంది. 4వ అధ్యాయంకి వస్తే అక్కడ గమనిస్తూ ఉంటాం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకైకి తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదన చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె పట్ట కట్టుకునే వాడు రాజు గుమ్మములో ప్రవేశింపకూడదని ఆజ్ఞ గలదు. అంటే పేదలు బీదలు అక్కడ కనిపించకూడదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకును వచ్చెనో అక్కడనున్న యోధులు ఉపవాసం ఉండి మహాదుఃఖంలోను ఏడుపులోను రోదనములోను మునిగి ఉన్నవారైరి. అనేకులు గోనెను బూడిదను పోసుకొని వేసుకుని పడి ఉండిరి. ఎస్తేరు యొక్క పనికెత్తెలను ఆమె దగ్గరనున్న చండులను వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలియజెప్పగా రాణి గొప్ప మనోవిచారం గలదై మొర్దెకై కట్టుకొనిన ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనమని పంపెను. కానీ అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో అతాకు నిలిపి అది ఏమైనది ఎందుకైనదని తెలిపిన కొనకు మొర్దెకై యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞాపించెను. అతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండి మొర్దెకై దగ్గరకు పోగా మొర్దెకై తనకు సంభవించదంతయు యూదులకు నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానా తూచి ఇచ్చినని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అంతనియు అతనికి తెలిపి. అంటే ఇదంతా కూడా చూసినట్టయితే, మరి గమనించినట్టయితే మొర్దెకై విషయంలో హామాను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఒక ఉరికొయ్య చెక్కిస్తున్నాడు, ఉరికంబం ఎక్కించాలి ఆలోచిస్తున్నాడు. మొర్దెకై మీద పగబట్టి హామాను ఇతను చంపాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా జరిగిన సంఘటన తర్వాత ఏం జరిగిందంటే 15వ వచనంకి వస్తే, నీవు పోయి అమ్మా 4వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజమునకును సమకూర్చి నా నిమిత్త ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానము చేయకుండి నేను నా పనిగత్తెలను కూడా ఉపవాసము ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకముగా నున్నను. నేను రాజునకు ప్రవేశించు యుందును, నేను నశించదను. అటువలని మొర్దెకై బయలుదేరి ఎస్తేరు యొక్క తనకు ఆజ్ఞాపించిన అంత ప్రకారము జరిగించాను. ఎవరు? మొర్దెకై ఎస్తేరు చెప్పినట్టుగా అందరి సమకూర్చి ఉపవాస ప్రార్థన ద్వారా రాజు మనసు మారిపోయింది. ఒకరోజు ఏమైందంటే అతను నిద్రపట్టలేదు. ఒకరోజు నిద్రపట్టలేదు. ఏం చేస్తారంటే ఒక పరిపాలన తర్వాత ఇంకో పరిపాలన వచ్చినప్పుడు ఏం చేస్తారో పరిపాలకులు దాన్ని ఎవరికైనా మనము ఏమేమి హామీ ఇచ్చాము, హామీలు ఇస్తారు కదండి, హామీలు ఇచ్చారా, హామీలు నెరవేర్చామా అని అంత లింకినప్పుడు మొర్దెకైకి ఒక బహుమానం ఇవ్వాలని రక్షించబడింది. ఎందుకంటే ఆమె అనుకోండి సార్లు రాజును ఏం చేయాలని చనిపోయాలనుకున్నాడు. ఈయన పానదాయకుడు. ఎవరు? మొర్దెకై పానదాయకుడు, దానియేలు కూడా పానదాయకుడు, మరి నెహెమ్యా ప్రాణదాయకుడు. రాజు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఆధిక్యత కలిగిన వారు. అంటే పానదాయకుడు ఏం చేయాలి? మొదటిగా అది తాగి రాజుకు ఇస్తేనే కానీ తాగుతారు. ఎందుకంటే అందులో ఏం విషయం కలిపారా అన్నది మొదట పానదాయకుడు మొదట టెస్ట్ చేసిన తర్వాతే వాళ్ళు తాగాలి. మరి వాడు సత్తే వాడు ముందు చచ్చిపోతాడు. అలాగని పానదాయకుడు అంటే దగ్గర ఉండేవాడు అన్నమాట. రాజు దగ్గర ఉండేవాడు. దానియేలు కాలం కూడా అలాగే ఉంది, నెహెమ్యా కాలం అలాగే ఉంది. ఇక్కడ గమనిస్తే ఎస్తేరు కాలం మొర్దెకై కూడా రాజు దగ్గర పానదాయకుడు ఉన్నాడు. కానీ హామాను ఆలోచన ఏంటంటే మొర్దెకైని చంపేయాలా, మొర్దెకైని చంపేయాలి అని ఆలోచించి ఒక ఉరికొయ్య చెక్కిస్తుంటున్నాడు, ఉరికమ్మ చెక్కిస్తున్నాడు పెద్దది. మొర్దెకై తెలియకుండా చెక్కిస్తున్నాడు. అయితే అటువంటి సమయాలలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. చూడండి 6వ అధ్యాయంకి వస్తే
ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజపు సమాజపు గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయగా అది రాజు చదివి వినిపించబడెను. ద్వారపాలకులైన బిగ్దాను తెరెషు అను రాజు యొక్క ఇద్దరు నపస్సుకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించి సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడిను. అంటే ఈ చంపడానికి ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఈ ఇక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు అంతా కూడా ఆ మొర్దెకైకి తెలిపినప్పుడు మొర్దెకై అతని ప్రాణం రక్షించాడు. అతన్ని ప్రాణం రక్షించినందున అక్కడ బహుమానం ఎలా రాసింది ఉన్నది. ప్రాణం దక్కించిన వారికి బహుమానం ఎలా రాసింది ఉన్నది. ఈ గ్రంథంలో ఉంది, అలా వాళ్ళ పరిపాలన పుస్తకంలో ఉంది. అటువంటి సమయాల్లో ఎవరికి బహుమానం ఇవ్వాలి? క్లుప్తంగా చెప్తున్నాను, ఎవరికి బహుమానం ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాడు రాజు. అయితే ఏమనుకుంటున్నాడు, నేను మంత్రిని, ఆయన రాజు అయితే నేను మంత్రిని, ఎవరికి ఇస్తారు? మళ్ళీ నాకు ఇస్తుంది ఈ పదవి, నాకు వస్తుంది కదా ఘనత, నాకు వస్తుంది బహుమానం అనుకుని హామాను అనుకున్నాడు. బయట ఎవరున్నారో అని అడిగాడు. ఎవరు? మొర్దెకై ఉన్నాడు. అయితే లోపలికి వచ్చిన తర్వాత అడుగుతూ ఉన్నాడు, బహుమానం ఎట్లా ఉండాలని ఈ మంత్రిని అడుగుతూ ఉన్నాడు. ఏ మంత్రిని? హామాన్ అడుగుతూ ఉన్నాడు. ఇలా ఉండాలి బహుమానం ఇచ్చేదంటే, చూడు రాజా, రాజుగుర్రం ఎక్కించాలా, రాజు అస్త్రాలు ధరింపజేయాలా, రాజు ఆ గుర్రం ముంగట ఒకరు నడవాలా, ఆ ఊరు వాడవాడకంతా తింపాలా అని ఆయన ఆజ్ఞాపించాడు. ఎవరు? మొర్దెకై. అక్కడ ఉన్నట్టు హామాన్. ఇది ఎవరికి బహుమానం చెందుతుంది ఇప్పుడు అని ఇప్పుడు ఆలోచించినప్పుడు అతని బయట నుంచి అతను లోపలికి రమ్మని చెప్పాడు మొర్దెకైని గుర్రం మీద ఎక్కించాడు, రాజు వస్త్రాలు ధరింపజేశాడు. రాజు ఆజ్ఞంతా, రాజు పరిపాలన అంతా అతడికి ఇచ్చి ఏం చేశాడంటే ఊర్లంతా దింపకరమ్మని ఎవరికి ఇచ్చాడు? గుర్రం తాడు ఎవరికి ఇచ్చాడు? ముంగట నడవమని హామానికి ఇచ్చాడు. నువ్వు గిట్ట ముంగట నాడు. ఏమైంది ఇప్పుడు? ఎవరయ్యారు ఇప్పుడు? అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. మన జీవితాల్లో కూడా మన ఆలోచనకు దేవుడి ఆలోచనకు వేరే తేడా ఉంటుంది. మన ఉద్దేశానికి దేవుడి ఉద్దేశం తేడా ఉంటుంది. ఇప్పుడు ఆ గుర్రం ముంగటి ఎవరు నాడాలి? ఇప్పుడు హామాన్ నడవాలి. గుర్రం మీద ఎవరు ఉండాలి? ఇప్పుడు మొర్దెకై ఉండాలి. చూడండి, బైబిల్లో మనం చూస్తే కీర్తన గ్రంథం 113 అధ్యాయాలు అంటాడు, బీదలను పైకి లేవనెత్తి రాజులతో కూర్చోబెడుతున్న దేవుడు. ఏమని? పెంట కుప్ప నుంచి బీదలను పైకి లేవనెత్తి రాజులతో కూర్చోబెడుతున్న దేవుడు. తల్లి లేని వారికి, దేవుని సన్నిధి తండ్రి లేని వారికి మాట్లాడాలబ్బా, నేను మాట్లాడేంటి కాదు నన్ను ఇవ్వడు. ఇక్కడ ఏమంటాడు? తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాళ్లకు న్యాయకర్తగను, ఏకాంగులను సంసారాలు చేసేవాడును. అంతేకాకుండా కీర్తన 60 ఉంటుందండి. ఏకాంగులు సంస్థ చేసేవాడు, బంధు గృహంలో వారు విడిపించేవాడని రాసింది ఉన్నది. ఇదంతా కూడా వాగ్దానం. అయితే ఇక్కడ మనం చూస్తే బీదరాలు పేదరాలైనటువంటి ఎస్తేరు, తల్లిదండ్రులు లేనిదంటే ఎస్తేరు గారిని ఎక్కడైంది ఇప్పుడు? మహా రాణి అయింది. రాజయ్య గారు వాడుతూ ఉంటారు. ఎవరు? థామస్ గారు వాడుతుంటారు. రాజభవనం, ఇది రాజభవనం, రాజుగారు నివసించే రాజభవనం. ఎట్లా పడుతుందండి? రాజభవనం, ఇది రాజభవనం. ఎక్కడ వెళ్ళింది ఇప్పుడు ఎస్తరమ్మ గారు? రాజభవనం ఉన్నది. ఎందుకు రానయ్యింది? తన ప్రజలను రక్షించడానికి కొరకై. కొన్నిసార్లు మనకు ఆధిపత్యం ఉన్నప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ తన ప్రజల పక్షాన మాట్లాడని వారు ఈ లోకములు ఎందరో ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. ఏమండి? తన పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు ఉన్నారు, దేవుని బిడ్డని చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు ఉన్నారు. నేను దేవుని బిడ్డనంటే చెప్పుకోవడానికి మరి లజ్జపడేవారు ఉన్నారు. ఈ రోజున తన ప్రజల పక్షమున దేవుడు ఉంటాడు, తన ప్రజలు ప్రేమించే వారి పట్ల దేవుడు ఉంటాడు. ఇంతవరకు చాలా చక్కగా చదువుకున్నాం కీర్తన గ్రంథం 10వ అధ్యాయంలో. దేవుడు తన పక్షం ఏం చేస్తాడు? వ్యాప్జయం ఆడతాడు, కొట్లాడతాడు. మనకు తెలియదు. ఆయనని మనం పక్షానుడు యుద్ధం చేస్తూ ఉంటాడు, అది మనకు తెలియదు. మనం అనుకోవచ్చు ఇది నా వల్ల ఏమైతాను, ఏం కూడా కాదు మన వల్ల. కానీ మన ప్రార్థన వల్లే సమస్తము జయించగలము, ఓడించగలము, నడిపించగలము. ప్రార్థనలో శక్తి, ప్రార్థనలో మరి గొప్ప ఆయుధం ప్రార్థన, ఉట్టిది కాదు. అందుకే ప్రార్థన చేయడం వలన సమస్తం గెలవగలము. ఉపవాస ప్రార్థన చేశారు, 3 రోజులు ఉపవాసం చేయండి. అప్పుడు రాజు మనసు మారిపోయింది. రాజు ఒకరోజు భోజనం పిలిపించాడు. భోజనం పిలిపించిన తర్వాత ఏం జరిగిందంటే, ఏం బహుమానం ఇందంటే రాజు గుర్రం ఎక్కించాలా, రాజు తెలివి అయిపోయింది. తర్వాత ఒకరోజు భోజనంకి రమ్మని రాణిగారు ఆహ్వానించిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ ఏదైతే ఉరికమ్మము ఎక్కించారో ఉరికమ్మము ఎవరికి ఎక్కాలి? ఇప్పుడు ఆమెను ఎక్కాలి, గుర్రమేమో మొర్దెకైకి ఎక్కాలి. ఒక రోజు ఆమె భోజనం పిలిచారు. చూడు, భోజనం చాలా ఎంత గొప్పదో ఎంతో గుర్తుంచుకోండి.
ఒక్కనాటి ఒక్క పూట భోజనం కొరకు ఏం అమ్ముకున్నారండి? జ్యేష్ఠత్వం ఎవరు అమ్ముకున్నారు? ఏశావు. అంటే భోజనం ద్వారా పడిపోతాడు ప్రతి మనిషి. ఎక్కడ పడిపోడు, ఇక్కడ బూవెట్టనుకో పడిపోతావు. బూవెట్టే పడిపోయినట్టు, గోదినట్టు పడిపోయినట్టు బిడ్డ. బుక్కెడ బువ్వ కొరకు ఏం జరిగింది చూడండి, పెద్ద ప్రమాదమే జరిగింది. గమనిస్తాం. 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆవరణంలో ఎవరు ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరుకి ఆవరణంలోనికి వచ్చి ఉండెను. రాజసేవకులు ఏలినవాడ చిత్తగించుము, హామాను ఆవరణం నిలిచి ఉండాలని రాజుతో చెప్పగా రాజు అతన్ని రానిమ్మని సెలవిచ్చి నందున హామాను లోపలికి వచ్చెను. రాజు గణపరచ నాపేక్షించువానికి ఏమి చేయవలని రాజును అడగగా హామాను నన్నుగాక ఇంక మరెవరికి రాజు ఘనత పరిచదురని తనలో తాను అనుకొని రాజుతో నేను రాజు గణపరచ నాపేక్షించువానికి చేయదగినదేమనగా దారు ధరించుకున్న వస్త్రములను, రాజు ఎక్కి గుర్రమును, రాజు తన తల మీద పెట్టు కిరీటమును ఒకడు తీసుకొని రాగా ఎక్కించి రాజవీధులను అతన్ని నడిపించుతూ గణపరచ అపేక్షించవానికి చేయుటకును వాళ్ళను. అందుకు రాజు నువ్వు చెప్పిన ప్రకారం శీఘ్రముగా వస్త్రములను గుర్రములను తీసుకొని రాజు గుమ్మం వద్ద కూర్చుమని యోధుడైన మొర్దెకైకి అలాగున చేయము. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఈయన ఎన్నిక లేడు. ఎవరు చెరపట్టుకొని పోయిన వారు యూదులు. చెరపట్టుకపోయిన వారి ద్వారా ఏం చేశాడు దేవుడు? ఎస్తేరు ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రాణిగా చేశాడు. ఏమండి, చాలా పేదవారిని బీదవారిని కొన్నిసార్లు ఏం చేస్తే దేవుడు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాడు. మనం అనుకోవద్దు, దేవుని ప్రేమించే వారికి ఏది కూడా కొదవలేదు. దేవుని ప్రేమించడం మొదట నేర్చుకోవాలి, దేవుని గణపరచడం నేర్చుకోవాలి, దేవుని దగ్గరికి వచ్చడం నేర్చుకోవాలి. మనకి ఏది కొదవ ఉండదు. అప్పుడు దీవించబడ్డాడు. మరి రాజు గుర్రం ఎక్కించాడు, రాజు మరి అతన్ని గణపరిచాడు. మరి హామానుకి ఏం జరిగింది? 13వ వచనంకి వస్తే, హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరేషునకు తన స్నేహితురాలందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరేషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుతున్నదో ఆ మొర్దెకై యూదుల వంశస్థుడై ఉండిన యెడల అతని మీదికి జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనికి ఎవరు భార్య చెప్పే దర్శనం చెప్తుంది. భార్య చెప్పింది, ఇది నాకు వాస్తవం. అది ఎవరు తెలుసా? ఆయన ఎవరో, నువ్వే కీడు తలపెడుతున్నావు ఎవరో తెలిసేవరకు తెలుసా? ఆయన అభిషేకించబడ్డవాడు, దైవజనుడు, ఆయన దేవుని బిడ్డ. ఎవరు? మొర్దెకై, యూదుడు. కనుక అది ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావు అది నీ మీదకే వస్తుందని చెప్పింది, ముందే చెప్పింది ప్రవచనం. దేవుని బిడ్డలకు ఎవరైనా కనిపెట్టి తలపెట్టి ఎవరైనా నష్టపరచాలనుకుంటే అది వారికి తప్పక వారికి సంభవిస్తుంది. మనకు తెలియకుండా దేవుడు మన పక్షాన వ్యాప్జయం ఆడతాడు. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన రమ్మని హామానును త్వరపెట్టిరి. ఇదంతా కూడా అది చెప్తున్నా, భోజనకి రమ్మని అన్నప్పుడు మరి నపుంసకులు వచ్చి మరి అతనికి కూడా తీసుకెళ్ళి అదంత పెద్ద చరిత్ర చూస్తూ ఉన్నాం. చూడండి, గమనించండి, దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. ఉన్నది లేనట్టుగాను లేనట్టు చేయగలడు. అంటే మనం దేవుని విశ్వాసం పెట్టాలి. ఈ రోజున మనం చూస్తుంటే క్రైస్తవ జనం ఎంతో ఉంది, కానీ ఏం లేదు, లెక్కలకు లేదు, లెక్కలకి రాలేదట. నేను వింటున్నా, మొన్న భీమ్గల్ క్రైస్తవమే లేదంట మన డిస్టిక్లో మైనారిటీ ఆఫీస్లో మన పేరే లేదంట. భీమ్గల్ ఇంత వేల జనం ఉంది. నాకు మొన్న వినపడుతుంది, మొన్న రాసిచ్చారు అందరూ, మనం ఇప్పుడు రాసిచ్చాం. ఎందుకంటే ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి మండల్లో మన పేరు ఇంతవరకు లేకపోవడం ఎంత విడ్డూరమండి. మన భీమ్గల్ మండల్దే లేదంట, మండల్ క్రైస్తవమే లేదంట. ఎంత విడ్డూరమండి. మైనారిటీ శాఖ వాళ్ళు చెప్తున్నమాట. మరి ఎవరికి వంచారు ఇన్ని బట్టలు? ఎవరికి వంచారు? భూవులకు పెట్టారు, సభలకు పెట్టారు, రాజకీయ నాయకులకు పెట్టిరి. ఎవరికి పెట్టిరు? అంతా
సభలు ఎలాగ పెట్టిరి? అంటే గవర్నమెంట్ లెక్కల్లో లేదు మరి, అదే అందుకే లేదు. గవర్నమెంట్ లెక్కలలో వాళ్ళు లోకరీతిగా ఉన్నారు. లోకల్ ఉంటే ఏమైనా వచ్చేది దీనికి? గవర్నమెంట్ జనాభా లెక్కలు లేకపోతే ఎట్లా? అదే ఆ లెక్కలు చూసినప్పుడు కూడా మనం లేకపోయాం. చూడండి, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం కూడా ప్రతి ఒక్కరు దేవుని కూడా నిలబడ్డట్టయితే దేవుడు మన పక్షాన నిలబడతాడు. నేను క్రైస్తవునిగా అనంత చెప్పుకోగలగాలి. ఇంత దేవుడు పెద్ద సంఘాలు, ఇన్ని పెద్ద సంఘాలు మంటలకే లేకపోతే ఇంత భయంకరమండి. దయచేసి దేవుని బిడ్డలైన మనము కూడా మొర్దెకైలాగా, ఎస్తేర్లాగా త్యాగం చేయడానికి సంసిద్ధపడాలి. దేవుడి మాటల వాక్యము మనందరాత్మ దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమయాల్లో మరి